మోస్ట్ అవైటెడ్ థాయిలాండ్ ట్రిప్. సో, నా అబ్జర్వేషన్ ప్రకారం మనం థాయిలాండ్ 2 వేస్‌లో ప్లాన్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ అగైన్ మనం ఎవరితో వెళ్తున్నాం అనేది ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్. సో, ఆప్షన్ 1 ఫ్యామిలీ అండ్ కిడ్స్ బ్యాంకాక్, క్రాబీ, ఫిఫీ ఐలాండ్స్. అండ్ ఆప్షన్ 2 పటాయా అండ్ బ్యాంకాక్ నైట్ లైఫ్ అండ్ వైబ్రెంట్ కల్చర్స్ అంటారు. ఈ ట్రిప్ నేను అండ్ మా ఫ్రెండ్స్ సంతోష్ ప్లాన్ చేసుకున్నాం ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ ఎందుకు అంటే వాడిది వచ్చేసి వైజాగ్ అండ్ అనదర్ రీజన్ వచ్చేసి ఫ్లైట్ ఫేర్. అది 25,000 పర్ పర్సన్ రౌండ్ ట్రిప్ మాకు పడింది ఫ్రమ్ వైజాగ్ నుంచి. బట్ ఇంకా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే 5,000 to 8,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ జర్నీ వచ్చేసి 2 hours 30 minutes ఫ్రమ్ వైజాగ్ టు బ్యాంకాక్. బ్యాంకాక్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అండ్ ఇంకొకటి డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే మనకు తెలుస్తుంది, డిపెండ్స్ అపాన్ ద ఫ్లైట్. సో మా ఫ్లైట్ వచ్చేసి డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయింది అరౌండ్ మార్నింగ్ 3:15. సో మన నెక్స్ట్ స్టెప్ ఇమిగ్రేషన్. వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్. వీసా ఫ్రీ ఈజ్ డిఫరెంట్ అండ్ వీసా అండ్ అరైవల్ డిఫరెంట్. వీసా ఫ్రీలో ఏంటంటే రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, కరెన్సీ ఇవి చూపిస్తే సరిపోతుంది. వాళ్ళ కరెన్సీ వచ్చేసి థాయ్ బాత్, అరౌండ్ ₹2.70 50 ఉంటుంది. మన కమ్యూనికేషన్కి ఫస్ట్ స్టెప్ సిమ్ ట్రూ 5G గుడ్ నెట్వర్క్ అని చెప్పారు అక్కడ. సో మేము 7 daysకి తీసుకున్నాం, అరౌండ్ 350 థాయ్ బాత్ పడింది. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత గేట్ నెంబర్ 6లో నుంచి ఎగ్జిట్ అయితే మనకి ఇలా బస్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సిటీకి వెళ్ళడానికి. అక్కడ A1 అనే రూట్ తీసుకున్నాము. లైక్ ఆ బస్ వచ్చేసి ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు మోచిట్ అనే బస్ స్టాప్కి వెళ్తుంది. ఆ బస్ తీసుకొని మేము బ్యాంకాక్ మెయిన్ బస్ టెర్మినల్కి వచ్చాము. అక్కడ నుంచి మల్టిపుల్ డిఫరెంట్ సిటీస్కి కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఇంటర్నల్ బ్యాంకాక్ కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే 7/11 స్టోర్స్, ఇవి లైక్ మన మోర్ లాగా ఇవి గుర్తుపెట్టుకోవాలి, మనకు చాలా అవసరం ఉంటుంది దీంతో. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి పటాయా. మేము ఫస్ట్ పటాయా విజిట్ చేసి నెక్స్ట్ బ్యాంకాక్ వద్దాం అనుకున్నాము. సో అందువల్ల పటాయా బస్ కోసం చూస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 40 minutesకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్ 7కి మా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ బ్యాంకాక్ నుంచి పటాయా అరౌండ్ 2 hours జర్నీ. మల్టిపుల్ వేస్లో ప్లాన్ చేసుకోవచ్చు, క్యాబ్స్ తీసుకోవచ్చు, బస్సెస్. బట్ మనది బడ్జెట్ ట్రిప్ కాబట్టి మేము బస్ ఆప్ట్ చేసాం. అండ్ ఇది వచ్చేసి పటాయా బస్ టెర్మినల్. బయటికి రాగానే మనకి ఇలా డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి, వీటిని వాళ్ళు టుక్ టుక్ అంటారు. సో అవి తీసుకొని మనము హోటల్కి స్టార్ట్ అయ్యాము. లైక్ అరౌండ్ 4 kilometers హోటల్ అక్కడ నుంచి. సో వీటిని జనరల్గా అక్కడి నుంచి క్యాబ్ అయినా మనం బుక్ చేసుకోవచ్చు. అక్కడ గ్రాబ్, బోల్ట్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ అక్కడ నుంచేసి మన హోటల్కి క్యాబ్లో అయినా రావచ్చు. బట్ ఈ టుక్ టుక్ అవైలబుల్ ఉంది కాబట్టి మేము దాన్ని ఆప్ట్ చేసుకున్నాం. ఇది మేము బుక్ చేసుకున్న హోటల్ ది ఎస్ఐ. అండ్ ఇక్కడ 2 nights స్టే చేస్తున్నాం, ఎందుకంటే టోటల్ పటాయా 2 days ప్లాన్. థాయిలాండ్ వచ్చాక ఫస్ట్ షాక్ ఏంటంటే హోటల్లో చూసిన వెల్కమ్ కిట్. ఆ కిట్ చూసాక దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. జనరల్గా మనకైతే వెల్కమ్ కిట్ అంటే మెడిమెక్ సోప్ అండ్ బ్రష్ అవి ఇస్తారు. వీడియోని రాగా ఉంచుదామని జస్ట్ చూపిస్తున్నాను. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదే చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం పటాయాలో విజిట్ చేయాల్సింది. ఫ్రెష్ అప్ అయిపోయి మేము బోల్ట్ క్యాబ్ తీసుకొని విజిట్ చేసాము శాంచురీ ఆఫ్ ట్రూత్. ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ పటాయా. ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి అరౌండ్ 500 థాయ్ బాత్ ఛార్జ్ చేశారు. లైక్ మన కరెన్సీలో అరౌండ్ 1300. లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ వర్త్ విజిటింగ్. ద మెయిన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసి క్రాఫ్టెడ్ విత్ టేక్ వుడ్ అనమాట. టోటల్ ఎంటైర్ ఆర్కిటెక్చర్. సో లోపలికి గైడ్స్ అలౌ చేస్తారు. లైక్ ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైం స్లాట్స్లో అందరినీ గ్యాదర్ చేసి ఇలా ఒక గైడ్ని పెట్టి ఎవ్రీబడి ఆ హెల్మెట్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా వేర్ చేయాలి. సో ఇక్కడ చూస్తే చాలా న్యాచురల్ ప్లేస్ ఇది. అండ్ థాయ్, బుద్ధిస్ట్, హిందూ వర్షిప్ అండ్ ఎవ్రీథింగ్ రిజంబుల్ చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి టోటల్ అన్కన్స్ట్రక్టెడ్ అని అంటారు, అన్ఫినిష్డ్ అని అంటారు. సో ఎందుకంటే ఇది దాదాపు 1981 నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉంది అని చెప్తున్నారు. ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీలో కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ అట్లీస్ట్ మనం ఈ ఆర్కిటెక్చర్ చూడడానికైనా వన్ ఆఫ్ ద మస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పచ్చు. ఆర్కిటెక్చర్తో పాటు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నేచురల్ ప్లేసెస్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి. లైక్ ఎలిఫెంట్ రైడ్స్, హార్స్ రైడ్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి లోపల చేయడానికి. ఇంతటితో శాంచురీ ఆఫ్ ట్రూత్ మనం కంప్లీట్ అయింది. అక్కడి నుంచి టుక్ టుక్ తీసుకొని హోటల్ రూమ్కి స్టార్ట్ అయ్యాము.
అండ్ ఆన్ ద వేలో రూమ్కి నియర్ బై చూస్తే ఇది లోకల్ థింగ్. ఇక్కడ మనకి తులసి హోటల్ ఎలానో ఇక్కడ బుద్ధ హోటల్ అలాగా. ఈవినింగ్ అయ్యేసరికి మనం రూమ్ దగ్గర చూడొచ్చు నైట్ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో. మచ్ అవైటెడ్ నైట్ లైఫ్. ఇక్కడ నుంచి టుక్ తీసుకొని మేము విజిట్ చేద్దాం అనుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ప్లేస్ ఈజ్ వాకింగ్ స్ట్రీట్ ఇన్ పటాయా. వేలో మనం చూడొచ్చు సో మెనీ మసాజ్ సెంటర్స్ ఎవ్రీ స్ట్రీట్. ఇక్కడ ఏంటి అంటే మసాజ్ అనేది వాళ్ళ రూటెడ్ కల్చర్లో చాలా రూటెడ్ అయిన థింగ్. వాళ్ళు చాలా యూనివర్సిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ టు మస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ ఎవరైతే విజిట్ చేస్తారో మసాజ్ ఈజ్ మస్ట్ ఎక్స్పీరియన్స్ థింగ్. యా, మనం అక్కడికి మళ్ళీ వద్దాం. ఈ లిరిక్స్ అయితే ఫస్ట్ యాప్ట్ ఫర్ దిస్ ప్లేస్. Come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong. ఇదేంట్రా బాబు ఇలా ఉంది అన్నట్లే ఉంది నిజంగా ఈ ప్లేస్. లైక్ ఆ మ్యూజిక్స్ కానీ నైట్ ఆ పీపుల్ కానీ లైక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉండం. అందువల్ల చాలా క్రేజీగా. వాకింగ్ స్ట్రీట్ లో నా మస్తీ చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. సో న్యూ ఇయర్ అవ్వడం వల్ల ఇలా ఉందో లేకపోతే జనరల్గా కూడా ఇలా ఉంటుందో తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ లైటింగ్స్ అండ్ అవి అలా స్లోగా వాక్ చేసుకుంటూ ఎండింగ్కి వచ్చాం. ఈ పటాయా సిటీ సైన్ బోర్డ్ అనేది కూడా వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ టు విజిట్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ ట్రక్ స్ట్రీట్ ఉంది. అక్కడ లెట్స్ ఎక్స్పీరియన్స్ ద ఫుడ్ అన్నట్లు వచ్చాం లోపలికి. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. లైక్ మ్యాంగో రైస్, చికెన్, చూడ్డానికి కొంచెం పర్వాలేదు తినొచ్చు అన్నట్లు ఉన్నాయి. బట్ ఎనీవే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఓవర్ దే. మనం అది తినగలిగినా తినలేకపోయినా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. ఆ బీచ్ లైన్లో అలా కాసేపు టైం స్పెండ్ చేసి అలా మూవ్ అయ్యాము నెక్స్ట్ ప్లేస్కి, పటాయా నైట్ మార్కెట్. సో ఈ ప్లేస్ వచ్చేసి రన్వే స్ట్రీట్ ఫుడ్ అంటారు. సో ఇక్కడ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. ఆ వాకింగ్ స్ట్రీట్లో ఎంత మస్తీ ఉంది, ఈ ఫుడ్ స్ట్రీట్లో కూడా అలానే ఉంది. క్రేజీ అండ్ లైక్ యూ కెన్ సీ క్రోకోడైల్ బార్బిక్యూస్, టైగర్ ప్రాన్స్. సార్ టైగర్ ప్రాన్స్ అంటే కామన్, బట్ క్రోకోడైల్ బార్బిక్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్. ఇక్కడ చూడొచ్చు కాక్రోచెస్, స్కార్పియోస్, చిన్న పాములు, రెడ్ ఫ్రై, బ్లాక్ ఫ్రై, సో మచ్. సో ఫైనల్గా ఇవన్నీ మనం తినలేము అని అర్థం చేసుకుని ఈ మ్యాంగో రైస్తో అడ్జస్ట్ అయిపోయాం ఆ రోజు నైట్కి. అండ్ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళే దారిలో లైక్ ఇలా WWF ఈవెంట్స్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మాల్ టెర్మినల్ 21 అని వన్ ఫేమస్ మాల్. అండ్ స్లోగా బీచ్ సైడ్ నైట్ ఎట్ 11 o'clock 12 o'clock టుక్ తీసుకొని అలా వెళ్ళాము. అలా తిరిగి అలసిపోయాం కదా. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మనము ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నది మసాజ్. లైక్ థాయ్ మసాజ్ తీసుకున్నాము. ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. దే ఆర్ వెరీ మచ్ ప్రొఫెషనల్ ఇన్ దట్. మసాజ్తో డే 1 క్లోజ్ చేసాం. డే 2. సో డే 2 ఏం చేయాలని ప్లాన్ చేస్తే లైక్ పటాయా సిటీ చుట్టూ అరౌండ్ సో మెనీ ఐలాండ్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ టైం ఏదో ఒక ఐలాండ్ వెళ్దాము అని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం రూమ్ నుంచి. సో రూమ్ నుంచి వెళ్ళే ఆన్ ద వే ఇది. ఆన్ ద వేలో ఏంటంటే లైక్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అందుకని వాక్ చేసుకుంటూ వెళ్ళాం. లైక్ యూ కెన్ సీ డిఫరెంట్ టైమింగ్స్ ఫర్ డిఫరెంట్ ఐలాండ్స్. మేము వెళ్ళిన టైంకి కోహ్లాండ్ అనే ఒక ఐలాండ్కి వెళ్తుంది బోట్. వెరీ మచ్ రీజనబుల్ ప్రైస్, జస్ట్ 30 baht థాయ్ బాత్. అక్కడి నుంచి అక్కడికి అరౌండ్ 30 minutes జర్నీ. కోహ్లాండ్ ఐలాండ్ వచ్చేసి లైక్ కోరల్ ఐలాండ్ కైండ్ ఆఫ్. వైట్ శాండ్ బీచెస్, కోరల్ రీఫ్, అండర్ వాటర్ యాక్టివిటీస్ లైక్ స్కూబా డైవింగ్, స్నోర్క్లింగ్, సో మెనీ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి.
సో ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకున్నట్టు మెనీ ప్లేసెస్. సో ప్లేసెస్ అన్ని ఎలా విజిట్ చేయాలి అంటే లైక్ బైక్ రెంటల్ అవైలబుల్ ఉంది. లైక్ మేము తీసుకున్నాం 200-300 థాయ్ బాత్. సో అక్కడ నుంచి స్మాల్ వీధుల్లో గుండా అలా వెళ్తుంటే ఫస్ట్ మనకు కనిపించింది ఒక బిగ్గెస్ట్ బుద్ధ టెంపుల్ ఆ ఐలాండ్లో. సో లెట్స్ సీ ఎలా ఉంది చూద్దామని లోపలికి వెళ్ళాము. బట్ రియల్లీ సో బ్యూటిఫుల్. ఎందుకంటే మనము జనరల్గా మన టెరిటరీలో ఈ బుద్ధ టెంపుల్స్ అనేది కాన్సెప్ట్ చాలా తక్కువ కాబట్టి ప్రతిదీ అక్కడ చాలా యూనిక్గా ఉంది. చూడొచ్చు మనము లాఫింగ్ బుద్ధ, లైక్ గోల్డెన్ బుద్ధ అండ్ ఈవెన్ వినాయకుడు బొమ్మ, ఇలా డిఫరెంట్ కల్చరల్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి లైక్ చూడొచ్చు చాలా ప్లేసెస్ అనుకున్నాం కదా. అలా కొంచెం ముందుకు వెళ్తే బీచ్, వైట్ శాండ్ బీచెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు జెట్ స్కీలు అండ్ డిఫరెంట్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఆ ఐలాండ్లో తిరగడానికి ఏంటంటే మనకి సిమ్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది. సో మల్టిపుల్ ప్లేసెస్కి ఎలా వెళ్దామంటే ప్లాన్ చేసుకొని ఐలాండ్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ మల్టిపుల్ ప్లేసెస్ని వైట్ శాండ్ బీచెస్ అండ్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అండ్ లోకల్ హౌసెస్ అలా ఎక్స్పీరియన్స్ అవుతూ బైక్ మీద మనం ట్రావెల్ చేయొచ్చు. బైక్ రెంటల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి. అదే ఐలాండ్లో మనం బైక్ తీసుకొని టాప్ వ్యూకి వచ్చాము. అక్కడి నుంచి చూడొచ్చు మనము పారాగ్లైడింగ్ అండ్ ఆల్సో మెనీ వాటర్ స్పోర్ట్స్, అండర్ వాటర్ థింగ్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వేలో ఈ హోటల్ నేమ్ చాలా ఫన్నీగా అనిపించింది, జస్ట్ అలా సరదాగా క్యాప్చర్ చేశాను. సో అంతటితో మన ట్రిప్ ఫ్రమ్ ఐలాండ్ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ బోట్ తీసుకొని మనం మళ్ళీ పటాయా పాయింట్కి వెళ్ళాము. సో అక్కడ మనం చూడొచ్చు లైక్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 or 5 o'clock లైక్ చీకటి పడిపోతుంది అండ్ సో మచ్ ఆఫ్ హ్యాపెనింగ్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్రెడీ. అలా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అగైన్ బయట ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. టుక్ తీసుకొని పటాయా నైట్ బజార్ కాస్త మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ టుక్ తీసుకొని బీచ్ సైడ్ వచ్చాము. ఎందుకంటే పటాయాలో మనం అగైన్ లాస్ట్ నైట్ ఇన్ పటాయా, రేపు బ్యాంకాక్ మూవ్ అవుతాం. బట్ ఇక్కడ చూడొచ్చు మనం సో మచ్ ఫుడ్ స్ట్రీట్స్ అండ్ సో మచ్ వైబ్రెంట్ మ్యూజిక్ అండ్ డిఫరెంట్ రెస్టారెంట్స్ బీచ్ సైడ్. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్, ఈవెన్ చాలా వెరైటీస్. ఈసారి మళ్ళీ కంప్లీట్ చేసుకొని వాకింగ్ స్ట్రీట్కి వచ్చాము. సో వాకింగ్ స్ట్రీట్లో ఏంటంటే ఇంకొంచెం క్రేజీగా ఉన్నారు జనాలు. సో వీళ్ళు ఎందుకు ఇంత క్రేజీగా ఉన్నారని అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే లైక్ డిఫరెంట్ వీడ్, గంజాయి కైండ్ ఆఫ్ వెరైటీస్ అమ్ముతూ ఉన్నారు. లైక్ ఇట్స్ వెరీ మచ్ లీగల్ అక్కడ. తర్వాత తెలిసింది లైక్ సిగరెట్ షాపుల్లో మనం సిగరెట్స్ ఎలా కొనుక్కుంటారు, అక్కడ పీపుల్ వీడ్ని అలా పర్చేస్ చేస్తున్నారు అండ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రాస్టిట్యూషన్ అనేది కూడా చాలా లీగల్ ఇక్కడ. ఈ బాడీ మసాజ్, ఈ ప్రాస్టిట్యూషన్, ఈ ప్రొఫెషన్ని వాళ్ళు చాలా రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ కింద కూడా చూస్తారు. చాలా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి ఈ మసాజ్ సెంటర్స్ వాటి గురించి, అక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం లైక్ సైన్ బోర్డ్, ఇది పటాయా సిటీ సైన్ బోర్డ్, నైట్ వ్యూ ఎలా ఉంటుంది అని. ఇంతటితో Day 2 క్లోజ్ చేసాం. Day 3 బిఫోర్ గోయింగ్ టు బ్యాంకాక్ బిగ్ బుద్ధ స్టాచ్యూ అని ఒక ప్లేస్ ఉంది, మా రూమ్ వెరీ నియర్ బై ఉంది. సరే దాన్ని విజిట్ చేసి స్టార్ట్ అవుదామని వెళ్ళాము బై వాక్. సో ఇది రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ నైస్ ప్లేస్. సో మెనీ పీపుల్ ఆఫరింగ్ ప్రేయర్స్ అనమాట. ఇక్కడ 18 meters టాల్ ఉంటుందని చెప్పారు. లైక్ ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి, సీనరీ. అండ్ మనకు తెలిసిందే కదా, ఎవరైనా ఒక పని చేస్తే అందరూ అదే పని చేస్తుంటారని. సో ఇక్కడ అది అందులో కాయిన్ కరెక్ట్గా పడితే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అని సమ్ ర్యాండమ్ స్టఫ్ దే ఆర్ డూయింగ్. ఇంతటితో పటాయా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మేము బ్యాంకాక్ మూవ్ అవుతాను. సో దిస్ ఈజ్ అ part 1. We are ending with part 1 and part 2 will come soon. Please subscribe, like and share. Thank you.